ఈ అంటే ఈ పచ్చన పందిట్లో ఈ కోటిపిల్లి కోట అనే గ్రామంలో ఈ పచ్చన పందిట్లో 3 భాగాలుగా చెప్పాలి. ఒక ఆదిశక్తి చెప్పాలి, శ్రీనివాస పాడాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర చెప్పాలండి, జీవిత చరిత్ర చెప్పాలి. అంటే కాళికామాత వస్తుందమ్మా, సంటి బాలు ఉంటే జడుచుకోవద్దు. అవును. గోవింద ఆయన ఇది భూమే పూలకాల పుట్టకా బందే ఎవరమ్మా పుట్టారు ఎవరా పెరిగారా ఎవరమ్మా పుట్టారా ఎవరా పెరిగారు, ఎవరమ్మా పుట్టారు ఎవరా పెరిగారు ఓంకార మారేటే మంత్రం ఎవరమ్మా పుట్టారా ఎవరా పెరిగారు, భూమి భూలోకాల పుట్టిన ముందు కింద భూదేవులు ఎదుట పైన ఆకాశం లేదండి, అంతా ఒక నిర్భమయంగా అంతా ఉన్నది బాబు. అంటే ఎటు చూసిన గంగే గంగలో తామరాకులు పుట్టిని, తామరాకులు తామర పుష్పం పుట్టిదట. తామర పుష్పములోని మహానుభావులు ఒక అందమైన ఆడబాల జన్మలవుతుంది. గజస్వలముతో నొట్టన 3 నేత్రంతో శంకు చక్రముతో ఆ తల్లి ఆది పరాశక్తి జన్మలవుతుంది. ఆయన భూమి పూర్వకాల పుట్టగా ముందు జ్యోతిలో ఈ ఆదిశక్తి పుట్టింది. ఇప్పుడు రెక్కదాసి ఇందులో సత్తమ్మ అలా అడుగుతా ఉన్నదండి, అనుగుతా ఉన్నదటండి. ఇప్పుడు అనుగుతా ఉన్నదో కోతు గాలికి శక్తి గాలికి శక్తి నాయన అనగానగారు మాస్టర్ కదండి. మనకు గుడ్డు పెట్టింది, గుడ్డు పెట్టింది, 3 గుడ్డుల మీద మన కోడి పెట్ట ఎట్టి మాదిరి కలుగుతుందో అట్టే మాకు అనుగుతా ఉన్నదండి. ఎలా కలుగుతుందా? 3 గుడ్డుల మీద సత్తుతుందో గుడ్లు కలదొచ్చుతుందో 7 గుడ్డు బద్దల ఆకాశమయ్యో ఎప్పుడైతే అందులో గుడ్డు కాలు జారి కింద పడ్డదట. కింద పడ్డ పీడి పూర్ణమైంది, పైకి వెళ్ళి పీడి ఆకాశమైంది. చందమామ అందరూ రాజుగాంచి ఉన్నారు. ఓ బాబు తూర్పు రాజ్యులు వేలుకో. ఓ బాబు అలాగే తరపు రాను వేలుకొని రాయనరావు కూడా పండగంచిందట. ఎప్పుడైతే ఒక గుడ్డి నిశ్చార్థంగా పోయిందో నాయన ఇది 2 గుడ్డుల మీద సత్తరుగా పొందో, 2 గుడ్డుల మీద సత్తరుగా పొందో గుడ్లు కాబోతుందో గుడ్లు కాబోతుందో 7 గుడ్డు బద్దలాసిందో బద్దలాసిన గుడ్డు ఏమి జరిగిందో అగ్ని ఆమెను సముద్రం అయ్యిందో అనుభవంలో అప్పుడు చేరు పుట్టుకొచ్చాయో 2 గుడ్డు బద్దలాసి అగ్ని ఆమెను సముద్రమైంది పోయిందా అని మునులు కూడా అప్పుడప్పుడు వచ్చాయి, అప్పుడే పుట్టుకొచ్చాయి. చెట్లు శ్యాములు అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడైతే 2 గుడ్డులు విస్తారంగా పోయినాయి. ఇంకా 1 గుడ్డు ఉన్నదట. ఆ 1 గుడ్డని కాపాడుకోవాలని ఈ జగన్మాత ఈ ఆది పరశక్తి ఎలాగున్నదా వటవాట మీద
ముగ్గురు బళ్ళు మన బద్దలసిపోయింది. బద్దలసల గుడ్లోంచి మహానుభావులే చక్కగా ముగ్గురు మహానుభావులు జన్మించారు. గోవిందా ఎప్పుడైతే ముగ్గురు మహానుభావులు జన్మించారు జగన్మాత ఆది పరాశక్తికి అఖండమైన సంతోషమైపోయి ఈ మహాతల్లి ముగ్గురు బాలుని కూడా దగ్గర తీసుకుని ఈవిడ ఏం చేస్తుందా? ఇది నిమ్మ చెట్టుల కాడ నాయన నీలైనగా సింధు నాయన నిమ్మ చెట్టుల కాడ నాయన నీలైనగా సింధు నాయన నీలైనగా సింధు నాయన నీలైనగా సింధు నిమ్మ చెట్టుల కాడ నీలైనగా సింధు దప్ప చెట్టుల కాడ సాయలు సింధు అయ్యో బాబు ఎంత పని జరిగింది. గొప్పండు బ్రహ్మదేవుడు ఏం చేయడనుకున్నావు? పారిపోయాడు, ప్యాంట్లో తడిపేశాడు. బాబు నాయన పారిపోతే పారిపోయారు కానీ సామాన్లు మాకు ఇచ్చి పారిపోండి. అయ్యి బాబు మీరు సామాన్లు పారిపోవడం పర్లేదా? అప్పుడు డబ్బులు కొనాలంటే మనకి అయ్యి బాబోయ్. ఆయన మహానుభావులు చక్కగా నాయన అంత ఇంత కూడా 12 ఏళ్ల బాలా కుమారులు అయ్యారు. అవునండి, ఇప్పుడైతే బాలా కుమారులు అయ్యారు. ఈ మహానుభావులు అంటా ఉన్నాం ఏమని? ఆ మహాతల్లి దగ్గరగా తీసుకుని జగన్మాత ఆది పరాశక్తి ముగ్గురికి 3 పేరునామాలు పెడుతున్నదండి. మహానుభావుడు పెద్ద కుమారుడు చేసింది బాబు, పెద్ద కుమారుడు చేసి ఇంకా పేరునామాలు పెట్టుకుపోయిందా బాబు? పెద్ద కుమారా నీ పేరేంటి నాయన? నీ పేరు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కాదు, నీ పేరు బ్రహ్మదేవుడు. అను అను బ్రహ్మదేవుడు. ఓహో రావణ గురుగారు బ్రహ్మదేవుడా? ఇంట్లో జమానం వెళ్ళిపోయినట్టు నువ్వు చెప్పు. చిన్నవాడు ఉంటే ఇంట్లో జమానం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందా? ఆయన బ్రహ్మదేవుడు అనుకో. ఆయనకి 3 ఉండదు, ఒకటి ఉందండి. 3 ఉంటాయా? అందులో 3 తలకాయలు ఉంటాయి కదా. బాబు 3 తలకాయలు ఉంటున్నాయి అంటున్నావా? ఈ కోటు పిల్లి కోటలోని మహానుభావుడు వస్తే బ్రహ్మదేవుని చూసి ఊళ్ళో మంచి జనం ఉన్నారు కదా. అవునవును, ఈ చెట్లు పుట్లు ఉన్నాయి కదా, తలుపులు 2 తలకాయలు పడిపోతాయేమని 2 తలకాయలు ఇంటికాడ వచ్చాడు. అమ్మో అవతార పురుషుడు, అవతారం మీద వచ్చాడా? చాలా బాగున్నాడండి మహానుభావుడి. నువ్వు పడుకో అమ్మా, ఆంటీ నువ్వు పడుకో. ఎవరో నాయన మహానుభావుడు 2వ కుమారుడు చేస్తుందండి. 2వ కుమారుడు చేసి పేరు నెంబర్ ఎందుకు పోయిందా బాబు? 2వ కుమారా నీ పేరేంటి నాయన? బాబు నీ పేరు కృష్ణమూర్తి, పొద్దున చెట్టు కట్టయ్య కాదు, నీ పేరు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎవడ మూర్తిరా? బాబు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవడ గురుగారు? ఈ విష్ణుమూర్త. విష్ణుమూర్తి అయితే చేతిలోని 2 ఉంటాయి కదా, అదే సైకిల్ చక్రం. బాబు విష్ణు చక్రం, అదే శంకు చక్రం లేదండి బాబు. జనంతో తిక్కలకెళ్ళాడుతుంది. అవునవును, చేతిలో శంకు చక్రం పట్టుకొచ్చిన అనుకో గిరగరా తిరిగి ఏ తమ్మానుకో జరిగింది కొబ్బరి చెట్టు నా పీక్ అయిపోద్ది. అలాగని ఇంటికాడ పెట్టొచ్చు. అవతార పురుషుడు చాలా బాగున్నాడండి మహానుభావుడు. 3వ కుమారుడు చేస్తుంది. 3వ కుమారుడు చేసి పేరు నెంబర్ వచ్చిపోయిందా బాబు? 3వ కుమారా నీ పేరేంటి నాయన? శివుడు. ఇగో నీ పేరు శివుడా? నీ పేరేం పేరు బాబు? కట్నప్ప. బాబు నీ పేరు కట్టప్ప, రాజమౌళి కాదు. నీ పేరు గౌరీ శంకరుడు. నువ్వు నిజంగా కట్టప్ప బాబు.
మీ తల్లి పెద్ద బొంతకప్పలా ఉంది. ఇగో అదిగో నువ్వు కట్టప్ప మీ అమ్మ పెద్ద బొందకప్ప. అదేమో చిట్టి కప్పనే. ఏది ఇది కూర్చొని నువ్వు బొందకప్ప. ముగ్గురికి 3 పేరు నామాలు పెట్టిందటండి. మగవాడు అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నా. ఏమని? అమ్మా తల్లి మన కన్నా పెంచో పెద్దవాళ్ళు చేస్తాం. ఆ. రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే మా